హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. హెల్దీ రెసిపీ. ఇది మహారాష్ట్ర ఫేమస్ రెసిపీ ఆలు వడి అని. చూసేయండి ప్రాసెస్. ఇది చామాకు అండి, చామాకు లీఫ్ ఇలా వెనకల కాడ ఉంటుంది, అది కట్ చేసి అలా తీసేసేయాలి. నేను ఆ లీవ్స్ రెడీగా పెట్టుకున్నాను, ఒక 12 అలా ఉన్నాయి లీవ్స్. అలాగే బేసన్ తీసుకోవాలి, ఆ కప్పుతో 1.5 బేసన్ తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను. ఇలా కొత్తిమీర ఎక్కువగా వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ, చాలా హెల్దీ రెసిపీ. అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి నేను మిక్సీ పట్టాను, కొంచెం సాల్ట్ వేసి ఇది మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. అలాగే వాము, పసుపు, కారము, కొంచెం నువ్వులు వేసాను. నువ్వులు వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మనం ఇప్పుడు ఆకులు తీసుకొని ఇలా పెట్టుకోవాలి, రివర్స్లో పెట్టుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఇది కొంచెం పల్చగా చేసుకుంటే ఆకు ఎక్కువగా ఉంటుంది, పిండి తక్కువగా ఉంటుంది. మనం పిండి మనకు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. నేను 2 రకాలుగా చేశాను. ఫస్ట్ గట్టిగా కలిపి, తర్వాత ఇది లూజ్గా కలిపింది. మనకు పిండి ఎక్కువగా కావాలంటే కొంచెం గట్టిగా చేసుకుంటే పిండి ఎక్కువగా ఇలా కనిపిస్తుంది, ఆకులు తక్కువగా. నేను ఆ 2 రకాలుగా చేశాను. ఇప్పుడు కొంచెం పల్చగా కలిపి ఇలా ఆకులు ఒక 2 పెట్టేసి మళ్ళీ ఇంకో ఆకు పెట్టేసి దాన్ని కూడా ఇలా పెట్టాను. 2 ఆకులతో చేశాను, లీవ్స్తో. ఎక్కువగా పెట్టుకుంటే ఇంకా మందంగా వస్తుంది. నేను ఈ 2 ఆకులతో చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం చుట్టేసుకోవాలి ఇలా మంచిగా. 2 ఆకులకి స్ప్రెడ్ చేశాక ఇలా చుట్టేసుకోవాలి మొత్తము. చుట్టేసుకొని ఇది హెల్దీ రెసిపీ. మంచిగా దీన్ని ఆవిరికి పెట్టుకోవాలి. మనకి ఆవిరి గిన్నె ఉంటే అందులో పెట్టేసుకోవాలి, లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. మనం చిన్న చిన్న ఆకులు తీసుకొని మంచిగా ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఆవిరిది చేసే గిన్నె ఉంది, అందులో పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకోవాలి ఆవిరి. దాంట్లో పెట్టుకున్నాక ఇలా మంచిగా కుక్ అవుతుంది, మనకి లీవ్స్ కలర్ చేంజ్ అవుతుంది, పిండి కూడా మంచిగా ఉడికిపోతుంది. నేను ఇప్పుడు కట్ చేస్తున్నది తక్కువ పిండి పెట్టాను, ఆకులు ఎక్కువగా మంచిగా ఎక్కువ తినడానికి. ఆల్రెడీ ముందే కట్ చేశాను, అవి కొంచెం పిండి మందంగా పెట్టాను, అందుకే పిండి ఎక్కువగా ఇలా మంచిగా వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. మంచిగా కట్ చేసుకున్నాక చూడండి, దానికి దీనికి డిఫరెంట్. ఇది ఆకు ఎక్కువగా ఉంది, పిండి తక్కువ ఉంది. నేను ముందు కట్ చేసిన పిండి ఎక్కువగా ఉంది చూడండి. ఇలా అలా పిండి ఎక్కువగా పెట్టుకుంటే అలా అలా మంచిగా కట్ చేసినా కూడా అలా నీట్గా వస్తుంది. నేను ఆకులు ఎక్కువగా తినాలి, పిల్లలు ఎక్కువ హెల్దీ కాబట్టి కొంచెం ఎక్కువ లీవ్ ఉన్నది, అలా 2 రకాలుగా చేసి పెట్టాను ఆవిరికి. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుంటాము. మంచి తడక కూడా తక్కువ ఆయిల్తో. కొంతమంది షాలో ఫ్రై చేసుకుంటారు ఆయిల్ వేసుకొని, కొంతమంది డీప్ ఫ్రై చేసుకుంటారు. ఆంటీ మాత్రం ఇదే ప్రాసెస్ చేస్తే, నేను అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేస్తున్నాను, అదే టేస్ట్ రావాలని. కొంచెం నువ్వులు వేసాను, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇప్పుడు మంచిగా కలిపేసుకొని పోపు. నువ్వులు కంపల్సరీ వేయాలి, చాలా టేస్ట్ వస్తుంది నువ్వులతో. మంచిగా అవి రోస్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా మంచిగా రోస్ట్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, చాలా హెల్దీ రెసిపీ. నేను మహారాష్ట్రలో ఆంటీ నాకు నేర్పించింది, మేము అక్కడ ఉన్నప్పుడు ఆమె చేసి ఇచ్చేది. చాలా టేస్ట్ నచ్చి కొన్ని రెసిపీస్ ఆమె దగ్గర నాకు బాగా నచ్చింది, నేర్చుకున్నాను. అందులో ఇది ఒక రెసిపీ. చూడండి, చాలా బాగుంటుంది హెల్దీగా. మీకు చామాకులు దొరికినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా రోస్ట్ చేయాలి, పచ్చి పచ్చిగా ఉండకుండా, అంటే ఉడికిపోతుంది ఆవిరికి. మళ్ళీ రోస్ట్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది దానికి. ఆ బేసన్ అది ఫ్రై అయ్యి, ఆయిల్ కూడా తక్కువ ఆయిల్తో వేసాను. చూడండి, ఎంత పిల్లలైనా ఎవరైనా మంచిగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా హెల్దీ రెసిపీ కాబట్టి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.